పేరు ఎవరు? ఏం జరిగింది అన్న? ఇలా మేము ఆడుకుంటుంటే ఫస్ట్ బాబాయ్ అండి బైక్ ఆడుకోదాం రా అంటే సరే బైక్ ఆడుకోదామా అంటే పోదామన్నాం. బైక్ పొద్దుగాల అన్నాడు. పొద్దుగాలంటే మధ్యాహ్నం పోయినాం. మధ్యాహ్నం పోయినాక ఆడ షెడ్ నేను మను బమ్మక్క సిరక్క పోయినాక ఆడ షెడ్ కాడ కొద్దిసేపు ఉండి బాబాయ్ ఉండి నీళ్ళతో అనుకోదాం దారా అంటే పోయినాం. పోతే కొద్దిసేపు అక్కలుండి ఫోటోలు దిగిండ్రు. మండుతోటి ఫోటోలు దించుకొని మండు ఫోటోలు తీస్తున్నాడు. ఫోటోలు తీస్తుంటే మొత్తం నానింది డ్రెస్ నానితే ముగ్గురం పోయి బయట నిలబడితే మన వచ్చి మళ్ళీ దాంట్లో దుంకితే బాబాయ్ పైన నిలబడ్డాడు. పండు లోపలుంటే చిన్న బాల్ ఉన్నది. ఒకటి బాల్ ఉంటే వేసుకుంటూ ఆడుకున్నాక మేము పోయినాం. తర్వాతకి బాబాయ్ చిన్న బాల్ ఉంది కదా వాలీబాల్ తెస్తా అని చెప్పిండు. వాలీబాల్ తెస్తా అని పోయినాక మళ్ళీ వచ్చినాక కొద్దిసేపు ఉండి ఇంటికి అయ్యి వాలీబాల్ తెచ్చినాక అక్క టైం సిరక్క నుండి టైం ఎంత అయింది అక్క అంటే 2 అయింది అని చెప్పింది. బొమ్మకి అక్క పోదమ్మా అంటే 2 అయ్యిందిగా 3కి పోదామని చెప్పింది. అంటే సరే అని నూకున్నా. బాబాయ్ ఉండి లోతుందిరా అక్కడ ఓకండి గుంతుంది చాలా అక్కడ ఓకండి లోపలికి పోతారని చెప్పిండు. పోతుండు గుంతలకి ఇట్లా మునిగిపోతుంటే ఇట్లా గుంజమని పోయినా. పోతే నేను పోతే గుంజని రాదు, ఎవరికి రాదు. గుంజనికి పోతుంటే వాడు ఇంకా ఇట్లా లోపలికి పోతుండు. గుంజనికి పోతుంటే మళ్ళీ సిరక్క బొమ్మకు వచ్చి గుంజనికి పోతుంటే ఇంకా నలుగురం దాంట్లో పడితే బాబాయ్ వచ్చి గుంతలకు దుంకి చూసి వెతికితే నేను దొరికిన. నన్ను పట్టుకొని ఆడ చెట్టు ఉన్నది పక్కన, ఆ చెట్టుని పట్టుకొని ఉన్నది ఉంటే పైకి చూసిండు. కింద చూస్తే పైకి ఎక్కి దొరకకపోతే పైకి ఎక్కి ఆడ ఒక ఆమె ఉన్నది. ఆమెను పిలిస్తే నన్ను వచ్చి నా తానికి వచ్చి నన్ను గుంజినాక ఇద్దరు ముగ్గురు వచ్చినాక మళ్ళీ వాళ్ళు మన్నుని తీసినాక తర్వాతకి 10 నిమిషాలకి సిరక్కని తీసినాక తర్వాతకి బొమ్మకని తీసినాక అందరు వాళ్ళందరూ వస్తే వీళ్ళు వచ్చిండ్రు. మా అమ్మ వచ్చింది, అత్తమ్మ వచ్చింది, పిన్ని వచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చినాక కొద్దిసేపు ఉండి ఈడికి వచ్చినాం.